నేపాల్ తగలబడిపోతోంది. నేపాల్లో యువకులు చేసేటువంటి ఆ నిరసన కార్యక్రమాలు శృతిమించాయి. పెద్ద ఎత్తున అక్కడి అధికారులని, ముఖ్యంగా మంత్రులని సైతం మీరు చూడండి, సర్కిల్లో కనబడుతోంది విష్ణు మొపాయ్. అక్కడ ఫైనాన్షియల్ మినిస్టర్ తిరగబడి పరిగెత్తించి ఇష్టం వచ్చినట్టుగా పిడిగుద్దులతో రెచ్చిపోయారు యువత అంతా. అంటే అక్కడ ఎంతటి స్థాయిలో ఒక ఉద్యమం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మంత్రులని ఇష్టం వచ్చినట్టుగా రోడ్లపై పరిగెత్తించి మరి దాడి చేస్తున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ప్రజలు మన విజువల్లో చూస్తున్నటువంటి అక్కడ గమనిస్తే ఆ విజువల్లో కనిపించే వ్యక్తి విష్ణు ప్రసాద్ పడుల్. సో విష్ణు ప్రసాద్ అనేటువంటి ఆ వ్యక్తిని తిరగబడి వెంబడించి మరి దాడి చేస్తూ ఉన్నారు. సో అక్కడ విజువల్లో మీరు గమనిస్తూ ఉంటే పిడిగుద్దులతో రెచ్చిపోయారు. తీవ్రంగా రక్తం గారుతోంది. ఆ తల పగిలిపోయింది, ముక్కు పగిలిపోయింది. సో ఇది ఒకటే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి. అసలు నేపాల్లో ఏం జరుగుతోందో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్ చూడండి. కార్లు తగలబడిపోతున్నాయి. కార్లే కాదు, ఏకంగా ప్రధాని, అధ్యక్షుడు, పార్లమెంటు, సుప్రీంకోర్టు అన్ని భవనాల్ని తగలబెట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం అవుతుంది. చూడండి, ప్రతి చోట అక్కడ అగ్నికిలలు ఎగిసిపడడం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అక్కడ ప్రధాని ఏ తేడా లేకుండా, వాడు వీడని తేడా లేకుండా, ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళ ఇండ్లకి నిప్పంటిస్తున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు.